ఇక్కడ మూడు ఉంటాయి. నేనేంటి, నాకేం కావాలి, ఆ కావాల్సిన దాన్ని ఎలా పొందాలి. మూడు చెప్పండి. నేనేంటి, నాకేం కావాలి, కావాల్సిందని ఎలా పొందాలి. అంతే కదా, మూడే కదా కావాల్సింది. అంతే. మనిషి ఏం ఆలోచిస్తాడంటే ఎటు నుండి మొదలు పెడతాడనే దాని మీద ఉంటుంది ప్రాసెస్ అంతా. నాకేం కావాలి అనే దాని నుండి మొదలు పెడతాడా, లేకపోతే దాన్ని ఎలా పొందాలి అనే దాని నుండి మొదలు పెడతాడా, నేనేంటి అనే దాని నుండి మొదలు పెడతాడా అనేదే కాన్సెప్ట్ మొత్తం స్టార్ట్ అయ్యేది. అవునా? అవును. చాలా మంది లోకంలో ఉత్తమ, మధ్యమ, అధమ అని తీసుకున్నట్లయితే అధమ దాన్ని ఎలా నేను ఆకర్షించాలి అన్నట్టుగా వెళ్తారు. అవును. అందరూ 90% అందరూ అంతే. ఇక్కడ ఏం జరుగుతుంది, దాన్ని ఎలా ఆకర్షించాలి అనేది వెళ్తూ తనకి పరావర్తనం అటు నుండి, ఇప్పుడు నా నుండి నీడ ఏర్పడుతుంది కానీ నీడ నుండి నేను ఏర్పడను కదా. అవును. ఇది అర్థం చేసుకోవాలి. నా నుండి నీడ ఏర్పడుతుంది, నీడ నుండి నేను ఏర్పడను. చెప్పండి. నా నుండి నీడ ఏర్పడుతుంది కానీ నీడ నుండి నేను ఏర్పడను. నేను ఎలా ఉంటే అలా ఉంటుంది అది నీడ. అవును. అలాగే అక్కడ ఉండేటటువంటి టైంను బట్టి నీడ యొక్క మందం, నీడ యొక్క సైజు ఇవన్నీ ఏర్పడతాయి. కానీ నేను నా నుండే అవన్నీ ఏర్పడతాయి. అల్టిమేట్గా అంటే ఏంటి, నా నుండి అవి పరావర్తనం అవుతాయి తప్ప దాని నుండి నేను పరావర్తనం అవ్వను. ఇక్కడ మన క్రియాయోగం అనేది సక్సెస్ అవుతుంది. ఎట్లా, మనిషి నాకేం కావాలి అనే దృక్కోణంలో ప్రారంభించకుండా సహజంగా, స్వతసిద్ధంగా, స్వయంగా ఉండేటటువంటి విశ్వం ఎక్కడైతే ఉందో అక్కడ మనం చేంజ్ చేసినప్పుడు పరావర్తనం అవుతున్నటువంటి అన్ని అంశాలలో మార్పులు కలుగుతాయి. ఇది మొత్తం సైన్స్. నేనేం చేస్తే అర్థం అదే చేస్తుంది కదా. అంతే. అలాగే నేనేంటి అనే దాని మీద వెళ్తున్నప్పుడు చాలా ప్రొఫెషనల్గా, చాలా సూక్ష్మంగా, చాలా టాలెంటెడ్గా 360 degrees ఫోకస్డ్గా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకేంటి అనే అంశంలోనూ అనే యూనివర్స్ చేంజ్ అవుతుంది. నాకేం కావాలి అనే అంశం అంటే మన లౌకికమైన భాషలో చెప్పుకుంటే మెచ్యూరిటీ పెరుగుతుంది. అంతే. అవన్నీ ఆటోమేటిక్గా చేంజ్ వస్తుంది. అయితే ఇప్పుడు నేనేంటి అనేటటువంటి అంశంలో అందరూ ఏమనుకుంటారు, నా పేరు భార్గవ, నా వృత్తి ఫలానా వృత్తి, నాకు ఇది కావాలి, ఇంతవరకే నేను అని అనుకుంటారు. దిస్ ఈజ్ నాట్ సబ్జెక్ట్. నేనేంటి అంటే 84 లక్షల జన్మలు. నేనేంటి అంటే 84 లక్షల సంస్కారాలు. నేనేంటి అంటే 84 లక్షల ప్రవృత్తులు. నేనేంటి అంటే 84 లక్షల వాసనలు, 84 లక్షల జన్మల వాసనలు. నేనేంటి అంటే 84 లక్షల జన్మల గుణాలు. ఇది 84 లక్షల జన్మల అనుభవాలు. ఇది బలం, ఇది తేజస్సు, ఇది తపస్సు, ఇదే జ్ఞానం, ఇదే అజ్ఞానం. అర్థమవుతుందండి? ఈ 84 లక్షల జన్మల వ్యవస్థ ఉంది చూసారా, కాన్సెప్ట్. ఇది ఎప్పటిదాకా ఉంది? ఇప్పుడు 6 టైం ఎంత అయింది? ఇప్పుడు టైం 6:49 కదా. 6:14 అయింది. 6:13 వరకు ఉన్న వ్యవస్థ, 6 గంటల 13 నిమిషాల వరకు ఉండే వ్యవస్థ మొత్తం కలిపి ఒక వ్యవస్థ. అర్థం చేసుకోండి కరెక్ట్గా ఎట్లా చెప్తారు. 6 గంటల 13 నిమిషాలు ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, 6 గంటల 14 నిమిషాలు ఇప్పుడు. 6 భవిష్యత్తు, 6 గంటల 14 నిమిషాలు ప్రస్తుతం, 6 గంటల 13 నిమిషాల నుండి 84 లక్షల జన్మలు గతం. ఈ గతం ప్రస్తుతాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఈ గతం భవిష్యత్తుని నిర్దేశిస్తూ ఉంటుంది. ఈ గతం ప్రస్తుతాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఈ గతం భవిష్యత్తుని నిర్దేశిస్తూ ఉంటుంది. ఇలా జరగాలి, ఇలా అవ్వాలి, ఇలా కావాలి.
ఇలా గతము మరియు ప్రస్తుతం భవిష్యత్తు నిర్దేశిస్తుంది. గతం ఒక్కటే ప్రస్తుతాన్ని నియంత్రిస్తుంది. ఈ గతమే భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. కరెక్టా కాదా? కరెక్టే. మనం చేసిన పని ఫలితాలేగా ఇవన్నీ. అట్లా కాదు, మళ్ళీ కర్మ దగ్గరికి వెళ్తున్నారు. నేను అన్నది అది కాదు. 6 గంటల 13 నిమిషాల వరకు ఉండే వ్యవస్థ ఏదైతే ఉందో అందులో కర్మ అనేది ఒక చిన్న అంశం, మనం చేసిన పనులు అనేవి ఒక చిన్న అంశం. మొత్తం వ్యవస్థని తీసుకోండి, మొత్తం ఆర్గనైజ్డ్ గా ఉండేటటువంటి. అంటే కర్మ అనే పదం మనం పెట్టుకుంటున్నాం కానీ వాస్తవంగా ఇప్పుడు నేను ఒక పని చేశాను, ఆ పని వల్ల నేను ఒక అనుభవాన్నో సంస్కారాన్నో ప్రవృత్తినో పొందాను. ఆ పొందిన దాని రిజల్టే కదా ఇప్పుడు ప్రస్తుతం గాని భవిష్యత్తు గాని. అలా అనుకోవడానికి లేదు. మనం ఒక కోణంలో వెళ్ళొద్దు. ఇది వ్యవస్థ మొత్తం 360 degrees లో ఉంటుంది. అందులో మనం చేసిన కర్మలు, మనం చేసినవి, మన జ్ఞాపకం ఉండేవి చాలా తక్కువ అంశం. కానీ అందులో చాలా ఉంటాయి, చాలా వ్యవస్థలు ఉంటాయి. అజ్ఞానానికి సంబంధించిన అంశాలు, మనకు తెలియని అంశాలు, గతం, ఇదంతా ఒక వ్యవస్థ అనుకుంటే. ఈ వ్యవస్థ ప్రస్తుతాన్ని నిర్దేశిస్తుంది అనే పాయింట్ తీసుకోండి. ప్రస్తుతాన్ని నిర్దేశిస్తుందా, నిర్దేశించట్లేదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఆ మాటల్లో నా గతం నన్ను నిర్దేశిస్తుంది. అంతేగా మరి. నిన్న మనం మాట్లాడుకున్నాం ఇవాళ మీటింగ్ పెట్టుకోవాలని, అదేగా నిర్దేశించడం. అదే కదా, అంతే కదా. నిన్న మాట్లాడుకున్నదే కదా ఇప్పుడు జరుగుతున్నది. మనం ఇప్పుడు రియల్ యూనివర్స్గా దేన్ని తీసుకోవాలి? రియల్ యూనివర్స్ అంటే భవిష్యత్తు, గతము, ప్రస్తుతంలోనా? అంతేనా? అంతే. ఈ మూడిట్లో ప్రస్తుతాన్ని తీసుకోవాలి. మీకు అర్థం కాదు? అంతేనా? అర్థం కాదు. మళ్ళీ చెప్తాను. ఏదైతే వ్యవస్థ చెప్పుకున్నామో ఆ వ్యవస్థ చేత ఆ వ్యవస్థ ప్రస్తుతాన్ని నియంత్రిస్తుంది. ఓకే. భవిష్యత్తు గతమే. రియల్ యూనివర్స్ ఏదవుతుంది? గతం అవుతుంది. అందుకే మనం లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతంలో, మన సిద్ధాంతంలో ఏ అఫర్మేషన్ అయినా గతంగానే అఫర్మేషన్ ఫ్రేమింగ్ ఉంటుంది. సో ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవి ప్రస్తుతాన్ని ఆల్రెడీ డన్ అని పెట్టుకుంటాం కాబట్టి. అవును, ఇది ఆల్రెడీ జరిగిపోయిందని అఫర్మ్ చేస్తాం కాబట్టి అది గతం. ఓకే. ఇవి ప్రస్తుతాన్ని నియమిస్తున్నాయి, భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, కాన్సెప్ట్ మీకు మొత్తం క్లియర్గా చెప్పడానికి మనం చేసేది ఏంటంటే, ఇప్పుడు మనం గతం ఏంటో మనకు తెలియదు. మన గతం ఏంటో మనకు తెలుసా? మీకు విషయం చెప్పమంటారా? ఈవెన్ శంకరాచార్యుడికి కూడా తెలియదు. బ్రహ్మ ఉంటాడు కదా, సృష్టికర్త, బ్రహ్మకు కూడా తెలియదు గతం. మరి ఇదే చెప్తారు కదా గురుజీ, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వాళ్ళు. భూత భవిష్యత్ వర్తమానాలు అంటే బయట జరిగేవి. లోపల ఇతని సెల్ఫ్ తెలియదు. బయట తెలుస్తాయి కానీ ఎవరికి వాళ్ళ గురించి చెప్పచ్చు. ఎవరికి కూడా సృష్టిలో ఈవెన్ పరమేశ్వరుడైనా సరే, ఈవెన్ శంకరాచార్యుడైనా సరే, ఈవెన్ వేదవ్యాసుడైనా సరే, మీరు ఎవరైతే గొప్పోళ్ళు అంటారో వాళ్ళు ఎవరినైనా సరే మీరు ఇంటర్వ్యూ తీసుకుని మీ గతం ఏంటి అని అడిగితే చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. కాకపోతే వాళ్ళకి మనకి ఒక తేడా ఉంది. దే ఆర్ మోటివేటెడ్ బై సెల్ఫ్ డిజైన్డ్ పాస్ట్. ఓకే. We are motivated by auto designed past. కావాల్సిన విధంగా వాళ్ళు గతాన్ని మలుచుకున్నారు భవిష్యత్తు కోసం. గతాన్ని వాళ్ళంతట వాళ్ళు డిజైన్ చేసుకొని రచించుకున్న దాంతో వాళ్ళు మోటివేట్ అవుతారు. కానీ మనం మనలాంటి వాళ్ళు ఆల్రెడీ ఆటో జనరేటెడ్ పాస్ట్ ఏదైతే ఉందో దాని చేత మోటివేట్ అవుతాం. అది బలంగా ఉంటుంది.